రీసెంట్గా భారత్ సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను దారుణంగా ఓడి 2-0 తేడాతో సిరీస్ను కోల్పోయింది. గత 25 సంవత్సరాల్లో సౌత్ ఆఫ్రికా మొట్టమొదటిసారిగా భారత్ పైన ఈ సిరీస్ను క్లీన్ స్వీప్ చేసి గెలిచింది. గతంలో ఏ టీం కూడా ఇలా 2 సార్లు క్లీన్ స్వీప్తో భారత్పై గెలిచింది లేదు. మరి సౌత్ ఆఫ్రికా ఇప్పుడు అగ్రస్థానంలో ఉన్నటువంటి టీమిండియాపై ఇలా గెలుపొందడం మూలంగా కోచ్ గౌతమ్ గంభీర్పై చాలా తీవ్రమైన విమర్శలే వస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు అసలు భారత్ టీం అంటేనే విదేశీ టీంలు వణికిపోయేవి. కానీ గౌతమ్ గంభీర్ కోచ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా 2 విదేశీ టీంలు భారత్కు దారుణ ఓటములను పరిచయం చేశాయి. గతంలో ఇదే నవంబర్ నెలలో న్యూజిలాండ్ టీం భారత్ పర్యటనకు వచ్చి తమ న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా భారత్కు దారుణ ఓటమిని మిగిల్చి ఏకంగా 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ని క్లీన్ స్వీప్ చేసి మరీ భారత్కు దారుణ పరాజయాన్ని మిగిల్చి వెళ్ళింది. ఇక ఆ పరాజయం ఒక ఎత్తు అయితే దాన్ని చూసైనా తప్పులను సరిదిద్దుకొని ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో తిరిగి పునరావృతం కాకుండా చేస్తారు అని అనుకుంటే ఇప్పుడు కూడా మరలా సౌత్ ఆఫ్రికాతో 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను ఓడిపోవడం భారత అభిమానులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు ఒకప్పుడు విదేశీ టీంలు భారత్ యొక్క స్పిన్ పిచ్పై ఆడాలంటేనే చాలా వణికిపోయేవి. అలాంటిది నేడు విదేశీ టీంల యొక్క స్పిన్ను మన భారత బ్యాట్స్మెన్లు అస్సలు ఎదుర్కోలేకపోతున్నారు. అంతేకాకుండా మన వాళ్ళే వాళ్ళ యొక్క స్పిన్కు దాసోహమయ్యి దారుణంగా ఓడిపోతున్నారు. అలాగే మన యొక్క స్పిన్ను మాత్రం విదేశీ ఆటగాళ్ళు సమర్థవంతంగానే ఎదుర్కొంటున్నారు. అసలు ఇక్కడ లోపం ఎక్కడుంది అని అన్నింటి పరంగా విశ్లేషించుకుంటే ఇప్పుడు అన్ని వేళ్ళు కోచ్ గౌతమ్ గంభీర్ వైపే చూపిస్తున్నాయి. ఎందుకంటే ఇతడు కోచ్ అయినప్పటి నుండే భారత్ ఎక్కువగా స్వదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోయింది. గతంలో అసలు భారత క్రికెట్ చరిత్రలోనే ఇలా సొంత గడ్డపై వరుసగా 5 మ్యాచ్లు ఇప్పటి వరకు అసలు ఓడిపోలేదు. 2024 T20 వరల్డ్ కప్ భారత్ సాధించిన తర్వాత అప్పటి వరకు కోచ్గా ఉన్నటువంటి రాహుల్ ద్రావిడ్ రాజీనామా చేయడం మూలంగా BCCI భారత్కు 3 ఫార్మాట్లలో కోచ్గా ఈ గౌతమ్ గంభీర్ను నియమించింది. అయితే అప్పటి నుండి ఇతడు కోచ్ అయినప్పటి నుండి భారత్ వన్డేలు T20లో మాత్రం చాలా గొప్పగానే ఆడిందని చెప్పాలి. అసలు భారత్ 15 సంవత్సరాల నిరీక్షణకు తెరదించుతూ మొట్టమొదటిసారిగా 2025 ఛాంపియన్ ట్రోఫీని ఇతడి కోచింగ్లోనే సాధించింది. అలాగే 2025లోనే ఆసియా కప్ను కూడా ఎంతో గౌరవంగా సాధించింది. అంతేకాకుండా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ను కోల్పోయినా గొప్పగానే పోరాడింది. అంతేకాకుండా ఆస్ట్రేలియాలోనే ఓడించి T20 సిరీస్ను కూడా సాధించింది. అయితే పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో మాత్రం ఇతడి కోచింగ్ బాగానే ఉన్నప్పటికీ టెస్ట్ కోచింగ్కి వచ్చేసరికి మాత్రం ఇతడిపై చాలా విమర్శలే ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇతడు కోచ్ అయినప్పటి నుండి భారత్ 17 టెస్టులు ఆడగా కేవలం 5 టెస్టులు మాత్రమే గెలుపొందింది. గంభీర్ కోచ్ అయినప్పటి నుండి ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ను డ్రా చేసుకోవడం మాత్రమే పెద్ద ఘన విజయం. అది టెస్ట్ ఫార్మాట్లలో గంభీర్ సాధించిన అతి పెద్ద ఘనత. ఇక మిగతా అన్ని మ్యాచ్లు అన్ని సిరీస్ల్లో కూడా గంభీర్ కోచ్ గురించి పెద్దగా ప్రస్తావనే రాలేదు. ఎందుకంటే అవన్నీ కూడా చాలా దారుణంగా ఓడిపోయిన మ్యాచ్లే. ఒక్క వెస్టిండీస్ లాంటి బలహీన జట్టుపై మాత్రమే భారత్ ఇతడి కోచింగ్ సారథ్యంలో సిరీస్ను గెలిచింది. మిగతా ఏ టీంపై కూడా సిరీస్ను గెలుపొందలేకపోయింది. ప్రధానంగా ఇతడు కోచ్ అయినప్పటి నుండి సొంత గడ్డపై భారత్ గత 15 సంవత్సరాల నుండి అస్సలు ఓడిపోయినటువంటి భారత్ వరుసగా 2 సిరీస్ల్లో ఓడిపోయింది. గత నవంబర్లో న్యూజిలాండ్తో వైట్ వాష్కు గురైనప్పుడు కూడా భారత్ కోచ్ గంభీరే. ఇక అప్పుడు జరిగినటువంటి మిస్టేక్స్ను తిరిగి పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత కూడా కోచ్దే. కానీ గంభీర్ అలా చేయకుండా మరలా అలాంటి ఫలితాన్నే రాబట్టాడు. ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి
టెస్ట్ సిరీస్లో అసలు భారత బ్యాట్స్మెన్ల ఆటను చూసి నిజానికి భారత అభిమానులు చాలా తీవ్ర నిరాశకే గురై ఉంటారు. అసలు వీళ్ళు టెస్ట్ క్రికెట్ ఆడే వాళ్ళేనా అన్నట్లు అతడిపై చాలా విమర్శలు రేకెత్తాయి. అసలు ఇప్పటి వరకు ఇతడి కోచింగ్లో దాదాపుగా 17 మ్యాచ్లు ఆడగా వాటిలో 5 మ్యాచ్లు గెలిచి 10 మ్యాచ్ల్లో పరాజయం పాలయ్యి కేవలం 2 మాత్రమే డ్రా చేసుకోగలిగింది. ఇతడిపై ఎక్కువ విమర్శలు రావడానికి కారణాలను గనుక మనం లోతుగా పరిశీలిస్తే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్తో మనం సిరీస్ను ఒక విధంగా కోల్పోయినా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. కానీ హోమ్ గ్రౌండ్లో ఓడిపోవడం అనేది భారత అభిమానులు అంత ఈజీగా జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా ఇలా ఓడిపోబట్టే గంభీర్ను ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా గంభీర్ కోచ్ అయినప్పటి నుండి ఆటగాళ్లలో అభద్రతా భావం పెరిగి వాళ్ళ స్థానాల్లో డోకా ఉండడం మూలంగా ఇలా ఆడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఏది ఏమైనా రానున్న రోజుల్లో తన యొక్క కోచింగ్ను మరింతగా మార్చుకుంటారో లేదా టెస్ట్ ఫార్మాట్లో తన యొక్క కోచింగ్కు రాజీనామా చేస్తారో చూడాలి. దీనిపై బీసీసీఐ నుంచే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ప్రస్తుతం భారత్ యొక్క టెస్ట్ క్రికెట్ ఫార్మాట్లలో సరిపోయేటటువంటి క్రికెటర్లు దేశవాళీల్లో ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళందరినీ తీసి నేడు టెస్ట్ టీంకు సెలెక్ట్ అయిన వాళ్ళంతా దాదాపుగా T20 ఫార్మాట్కి సరిపోయిన వారే. అంతేకాకుండా ఐపీఎల్లో అదరగొట్టి వారు ఇలా టెస్ట్ ఫార్మాట్కి సెలెక్ట్ అవ్వడం ఏంటని చాలామంది విమర్శలు కూడా రేకెత్తిస్తున్నారు. అసలు టెస్ట్ ఫార్మాట్లలో ఆడే ప్లేయర్స్ అయినా వీళ్ళు అన్నట్లు అనేక విధాలుగా వ్యంగ్యంగా సంధిస్తున్నారు. ఎందుకంటే ఒకప్పుడు టెస్ట్ ఫార్మాట్లలో ఆడే ప్లేయర్స్ రహనే, పూజారా మరియు విరాట్ కోహ్లీలు చాలా సహనంతో స్లో బ్యాటింగ్ ఆడేవారు. కానీ వీళ్ళు ఇప్పుడు వచ్చి రావడంతోనే విధ్వంసకర బ్యాటింగ్ ఆడాలని ప్రయత్నిస్తూ చాలా సులభంగా వికెట్లు కోల్పోతున్నారు. మరి వీళ్లను సానబెట్టాల్సిన బాధ్యత కోచ్ది కదా. అసలు కోచ్గా గంభీర్ వీళ్లకు ఎలాంటి మార్గదర్శనం చేస్తున్నాడో ఆలోచించాలి. ఇప్పటి వరకు భారత్కు కోచ్ అయిన వారిలో అత్యంత చెత్త రికార్డుల్లో గంభీర్ స్థానం 2వ స్థానం. ఇంతకు ముందు ఆండీస్ ఫ్లెచర్ అనే కోచ్ సారథ్యంలో భారత్ చాలా దారుణంగా ఓడిపోయింది. అతడి యొక్క విన్నింగ్ పర్సెంట్ 33%. ఇప్పుడు గంభీర్ యొక్క విన్నింగ్ పర్సెంట్ కేవలం 36 మాత్రమే. అతడు కోచ్ అయిన టైంలో భారత్ చాలా బలహీనంగా ఉండేది. కానీ నేడు గంభీర్ కోచ్ అయిన సమయంలో భారత్ అన్ని విభాగాల్లో చాలా గొప్పగా ఉండి ప్రపంచంలోనే నెంబర్ 1 టీం. మరి ఇంత గొప్ప టీంతో కూడా ఇతడు విజయాలను రాబట్టలేకపోతున్నాడంటే లోపం ఎక్కడుందో ఒకసారి ఆలోచించాలి. గతంలో రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, రవిశాస్త్రిలు కోచ్లుగా ఉన్నప్పుడు భారత్ కేవలం సొంత గడ్డపై 10 సంవత్సరాల వ్యవధిలో ఓడింది 2 టెస్ట్ మ్యాచ్లు. మరి ఇప్పుడు ఇతడి కోచ్ అయిన తర్వాత వరుసగా 5 మ్యాచ్లు ఓడిపోవడం ఏంటని చాలా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మరి వీటన్నింటికి గౌతమ్ గంభీర్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్.